అండి క్రేజీ ఎవ్రీ ఛానల్లో ఈరోజు వచ్చేసి సండే స్పెషల్గా చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది కదండి. ఉల్లిపాయలు వేసుకున్నాం, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇవి ఇప్పుడు కలుపుకొని ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు కలుపుకుందాం. ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. ఇది పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాం. ఇప్పుడు చికెన్ అయితే వేసుకున్నాం కదండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సరిపడే సాల్ట్, అలాగే పసుపు. ఇది బాగా కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి. ఇదండి చికెన్లో నుంచి అయితే వాటర్ వస్తుంది. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మొత్తం వాటర్ అంతా తీసేలాగా ఉడికించుకుందాం. నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. మీరు చూసినట్టుగా అయితే చికెన్లో వాటర్ కూడా తీసిపోయిందండి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకుందాం. గ్రేవీ బాగా వస్తుంది. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుందాం. టమాటా కూడా ఉడికింది కదండి. ఇప్పుడు కారము, మసాలా యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి, కారం, అలాగే ధనియాల పొడి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే జీలకర్ర పొడి వేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఇవి కలుపుకుందాం. ఈ మసాలాలు యాడ్ చేసుకున్నాం కదండి. కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి. బాగా కలుపుకొని ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం. ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం కదండి. మూత పెట్టుకుని దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం. మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుందండి. మళ్ళీ మూత పెట్టుకొని మరొక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కూర అయితే దగ్గరికి అయిపోద్ది. కూర అయితే దగ్గరికి అవుతుంది కదండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాం. ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కలుపుకొని మూత పెట్టుకొని మరి కొద్దిగా దగ్గర పడినాక ఉడికించుకుందాం. కూర అయితే రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.